అందరికీ నమస్కారం అండి. తెల్లవారుజామున నిద్రమత్తు ఇంకా వదల్లేదు. రాత్రంతా పడుకున్నా అదేమిటో తెల్లవార గట్ల పట్టిన నిద్ర జోగొడుతున్నట్టే ఉంటుంది. చల్లటి గాలి కూడా చెవులకి చెంపలకి తాకి బొజ్జో పెట్టుంది. చెయ్యాల్సిన పనులు బోలెడున్నాయి. కాఫీ, టిఫిను, వంట, పిల్లలిద్దరినీ తయారు చేసి స్కూలుకు పంపాలి. శ్రీవారి ఆఫీస్ టైంకి అన్నీ సిద్ధం చెయ్యాలి. మధ్యలో పని మనిషి, పాలవాడు, చెత్త తీసుకెళ్లే అబ్బాయి అరుపు. అబ్బో, ప్రపంచ యుద్ధం అంటే అదేనా? నవ్వుకున్నాను. అరగంట దాటిందంటే చాలు ఆలవ్యాన్ చప్పుడు, దూరం నుంచి వినిపించే నమాజ్ మేలుకులుపు, అల్లాహు అక్బర్ అని. అంతలోనే అందుకు జోడీగా వెంకటేశుని సుప్రభాతం గుళ్ళో నుంచి వీధి గుమ్మానికేసి టప్పుమని కొట్టి పేపర్ అని విసురు. ఇరుగింటి కుక్కర్ విజిల్, పొరుగువారి కిచెన్ నుంచి గ్రైండర్ రొద, ఎదురింటి కాంపౌండ్లో డుర్ 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 అంటూ స్కూటర్ స్టార్టింగ్ ట్రబుల్, శ్రవణానందం. ఇవన్నీ నిత్య జీవిత సత్యరూపాలు. వీటి ముందు ప్రపంచ యుద్ధాలు గొప్పేం కాదు. ఒక్క అరగంట ఆగితే చాలు అన్నీ మొదలవుతాయి. ఈ ఒక్క అరగంట చిన్న కొనుకు తీయాలి. కాని 5 నిమిషాలు కాకుండానే ఉలిక్కి పడ్డాను. వద్దు వద్దు, ఇంక నేను భరించలేను. పో పో, నీకిష్టమైన చోటికి పో. పెద్ద పెద్ద అరుపులు ఆ నిశ్శబ్ద ప్రభాతంలో కఠోరంగా వినిపించాయి. ఇంకా రకరకాల పదాలు రాళ్లలాంటివి శబ్దాలతో రాలుతూనే ఉన్నాయి. నిద్ర ఎగిరిపోయింది. శ్రీకారం చుట్టుకున్న అరచెయ్యిని కళ్ళకద్దుకుని చటుక్కున లేచాను. ఎవరిని చేత్కరిస్తున్నారు? ఇంత పొద్దున్నే ఏం జరిగింది? లేచి బాల్కనీలో నుంచి వచ్చాను. మా అపార్ట్మెంట్లో ఇంకా ఎవరూ లేచినట్టు లేరు. పక్కనున్న ఇండిపెండెంట్ ఇంట్లో ఉన్న మనోహర్ గొంతు అది. తల్లిని కసురుకుంటున్నాడు. ఆ ఇంట్లో అద్దెకున్న వాళ్ళు లేచి ఏదో చెప్పబోతున్నారు. కాని అతను వినిపించుకోవటం లేదు. 2-3 వాటాలు అద్దెకిచ్చి 1 వాటా తమ కోసం కేటాయించుకున్నాడు. భార్య, 2 చిన్న పిల్లలు, తల్లితో ఉంటున్నాడు. ఏదో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్టు విన్నాను. 2 ఏళ్ల క్రితం వాళ్ల నాన్న బ్రతికున్నాడు. అప్పుడు ఈ మనోహర్ భార్య పిల్లలతో వేరే ఊళ్ళో ఉద్యోగం చేసేవాడు. అప్పుడప్పుడు వస్తూ ఉండేవాళ్లు. సరిగ్గా మా హాల్లో కిటికీ దగ్గర నిల్చుంటే వాళ్ల బాల్కనీ, అదే టెర్రస్ పూర్తిగా కనిపించేది. అప్పుడు అద్దెకివ్వడానికి అన్ని వాటాలు లేవు. కింద ఒక పెద్ద భాగం అద్దెకిచ్చి పై భాగమంతా వాళ్ళుండేవారు. అతను వచ్చినప్పుడల్లా భార్య వైపు బంధువు ఒకళ్ళో ఇద్దరో వచ్చి మనోహర్ తల్లితో తండ్రితో ఏదో గొడవ పడుతుండేవాళ్లు. ఏమై ఉంటుందో అర్థమైపోతూనే ఉండేది. ప్రతి ఇంట్లో సాధారణంగా జరిగే గొడవలే. అయినా ఒక్క కొడుకు 1 కూతురు అని తెలుసు. కూతురు అల్లుడు ఎక్కడో నార్త్లో ఉన్నారట. మరి ఈ కొడుకు కోడలితో ఏం విభేదాలున్నాయో తెలియదు. కాని సఖ్యతగా ఉండేవారు మాత్రం కాదని తెలుస్తూనే ఉండేది. విషయం తెలుసుకోవాల్సినంత అవసరం కాని ఇంట్రెస్ట్ కాని నాకు లేదు. పొరుగువారు కనుక, కిటికీలో నుంచి కనిపించే దృశ్యం గనుక అనాసక్తిగానే చూసేదాన్ని. కాని ఆ తండ్రి కొడుకు ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. ఆ కొడుకు ఉన్న 4 రోజులు మోటార్ సైకిల్ మీద బయటికి వెళుతూ ఏవేవో సరుకులు తెస్తూ సరదాగా కనిపించేవారు. మనమల్ని ఎంతో ముద్దు చేసేవాడు ఆ పెద్దాయన. ఇదంతా మా ఫ్లాట్కి పక్కనే ఉన్నందువల్ల దృష్టిలో పడేది. ఈ సమాజంలో ఎంతో మందిని చూస్తూ ఉంటాం, ఎన్నో వింటూ ఉంటాం. అన్నింటినీ పట్టించుకోలేం గదా. అలాగే మా పక్కింటి సంగతి కూడా. అయితే క్యాలెండర్లో కాగితాలు మారినట్టు పరిస్థితులు, పరిసరాలు చుట్టుపక్కల కూడా మారిపోతూ ఉంటాయి. మరి మా స్ట్రీట్లో ఎన్నో అపార్ట్మెంట్లు వెలిశాయి. ప్రతి చోట మేడలు, షాపులు రూపుదిద్దుకున్నాయి. మా పక్కన టెర్రస్ మీద 2 అంతస్తులు లేచాయి. తండ్రి కొడుకులు ఎంత ప్లాన్ వేశారో గాని బ్రహ్మాండంగా 2 ఫ్లోర్లు అందమైన డిజైన్తో పాత ఇంటిని రూపుమాపి కొత్త కళని తెచ్చిపెట్టుకున్నారు. ఆ తండ్రి ఎంత కష్టపడేవాడో. 24 గంటలు కనిపిస్తూనే ఉండేది నాకు. ఆ తల్లి కూడా కూలీలతో సమంగా శ్రమించి వాళ్లకి పచ్చళ్ళు, కూరళ్ళు, నీళ్లు అందించేది. అదంతా చూస్తున్నప్పుడు సొంత ఇంటి తాపత్రయం ఇలాగుంటుందన్నమాట అని నవ్వుకునేదాన్ని. ఎందుకంటే మాది సొంత ప్లాటే అయినా మేము దగ్గరుండి కట్టించుకోలేదు కదా. తర్వాత హంగులన్నీ ఏర్పాటు చేసుకోవడం వేరు. అందుకని ఆ అందమైన 2 పోర్షన్లున్న మేడ తయారీకి ఆ తల్లిదండ్రుల కష్టం, సిమెంటు, ఇసుక కలిసినంతగా నిక్షిప్తమై ఉందని చాలాసార్లు అనుకున్నాను. ఓ దసరా రోజు నూతన గృహప్రవేశం చేసుకున్నారు. కాని వాళ్ల ఆనందంలో ఒక మసిగీసిన చారిక లోతుగా దిగబడింది. అదే 6 నెలల తర్వాత
ఆ పెద్ద మనిషి చాలా హఠాత్తుగా 2 రోజులు సుస్థి చేసి పోయాడట. నేనప్పుడు ఊరికెళ్ళాను. తిరిగొచ్చేసరికి ఆ వార్త తెలిసింది. అరేరే అనుకున్నాను. అయ్యో, ఆవిడ్ని ఒకసారి చూడాలి అనుకున్నాను. ఆవిడతో నాకు పరిచయం లేదు. ఎప్పుడూ మాట్లాడలేదు. అయినా ఏదో బాధ అనిపించింది. ఈ మానవతా బాంధవ్యాన్ని ఏమనాలో తెలియదు. కాని ఆవిడ నెల దాకా కనిపించలేదు. తమ్ముడు తీసుకెళ్లాడని ఎవరో చెప్పారు. ఆ తర్వాత కొడుకు బదిలీ చేయించుకుని ఫ్యామిలీతో వచ్చేశాడు. తల్లిని తీసుకొచ్చాడు. అమ్మయ్య అనుకున్నాను. ఎందుకు ఏమో, ఏదో తృప్తి. పైగా ఆ మనోహర్ ఇంట్లో 2-3 వాటాలు అద్దెకిచ్చాడు. ఇల్లు పెద్దదైంది కదా. ఇప్పుడు ఇల్లంతా సందడి. ఆ తల్లి క్రమంగా కోలుకున్నట్టు కనిపించేది. పైన వాటర్ సంపు చూసేది, బట్టలు ఆరవేసేది, బాల్కనీలో నిల్చుని అన్నీ చూస్తూ ఉండేది. మనుమళ్లతో కోడళ్లతో కబుర్లు చెప్తూ ఉండేది. అప్పుడప్పుడు కోడలి వైపు బంధువులు వస్తూ ఉండేవారు. మనోహర్కి ఏవో సూచనలు చెప్పి అక్కడ గ్రిల్ పెట్టించమని, ఈ కిటికీ మార్చమని కొన్ని చేయిస్తూ కనిపించేవారు. ఆ ఇంటికి కొత్త సింగారాలు కనిపించినప్పుడల్లా ఓహో అనుకునేదాన్ని. చుట్టుపక్కల ఎన్నో కడుతున్నారు. అన్నీ కనిపిస్తూనే ఉన్నాయి. కాకపోతే ఆ బిల్డింగ్లన్నీ దూరం కనుక అక్కడ జరిగే పనులు విషయాలు తెలియాల్సినంత అవకాశం లేదు, అవసరమూ లేదు. మనోహర్ వాళ్లది పక్క మేడే కనుక పనులు చేసుకునేటప్పుడు కనిపించే వీలుంది గనుక విషయాలు తెలిసే సమయం వస్తూ ఉంటుంది కనుక చాలా వరకు గ్రహించగలిగాను. అయినా ఇదంతా నాకెందుకు, నాకుండే పనులు వ్యాపకాలు బోలెడు అని ఒక్కోసారి నా మీద నాకే చిరాకేస్తుంది. కానీ ఈరోజు ఈ వేకువజామున 10 మంది ఇంకా నిద్ర లేవని నిశ్శబ్ద సమయంలో మనోహర్ పదునైన పరుష వాక్యాలతో కేకలేస్తూ బయటికి పొమ్మంటున్నాడు. అద్దెల వాళ్లు అడ్డుకుంటూ ఆపుతున్నా ఆగటం లేదు. వాళ్ల గేటు ముందు సరిగ్గా లైటు స్తంభం ఉంది. ఆ వెలుగులో అంతా కనిపిస్తూనే ఉంది. వాడు తల్లి చేయి పట్టుకుని గేటు తీసి బయటికి గెంటుతున్నాడు. అద్దెకున్న ఒక ఆయన మనోహర్ చేయి పట్టుకుని ఆపి ఆమెను గేటు లోపలికి తీసుకొచ్చాడు. ఏమిటి చూశాను? నేను నిలబడే ఉన్నాను. కళ్ళు తిరిగి పడిపోలేదా? నిద్రలో కలకంటున్నానా? ఏమిటి 15 గంట క్రితం లేచొచ్చి ఇక్కడ నిలబడ్డావు? కొంచెం సేపు పడుకోపోయి. శ్రీవారి పలకరింపుతో తెప్పరిల్లుకున్నాను. పడుకోవాలనే అనుకున్నాను. అరుపులకి మెలకు వచ్చి లేచాను. ఏమిటండి ఈ దారుణం? పాపం ఆ తల్లిని అలా బయటికి గెంటుతున్నాడు. వీడికేం రోగమండి? నాకు ఏడుపొస్తోంది. ఇలాంటి దారుణాలు ఎన్నో చోట్ల ఎన్నెన్నో జరుగుతున్నాయి. కాకపోతే ఇవాళ ఇది నువ్వు చూసావు గనుక చలించిపోతున్నావు. సర్లే, పాల వ్యాన్ వచ్చి వేళవుతోంది. నువ్వు పనులు మొదలు పెడితే నయం. లేకపోతే మళ్ళీ పరుగు పందెం మొదలు పెట్టాలి. రా లోపలికి అంటూ తను లోపలికి వెళ్లారు. మనోహర్ వాళ్లు కూడా గేటు మూసి అంతా లోపలికి వెళ్లారు. మనసును అదుపులోకి తెచ్చుకుని మనిషిగా కదిలి ఇంట్లోకొచ్చాను. అలవాటు చొప్పున కార్యక్రమాలన్నీ చేస్తున్నాను. అంతే. బుర్రలో దొలిచేస్తున్న రొద. ఉద్రేకంగా మారి ఏం చేస్తానో, ఏ వస్తువు పారేస్తానో తెలియదు. పిల్లల్ని స్కూలుకి పంపటం, శ్రీవారిని ఆఫీస్కి పంపటం, మిగతా పనులు మిషన్లా స్విచ్ నొక్కితే వెలిగే విద్యుత్ శక్తిలా టైం చూసుకుంటూ చేసేశాను. అన్నీ అయ్యాక అప్పుడు మొదలయ్యింది ఆలోచన. అసలు ఏం జరిగింది? మా అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా చూశారా? చూసుండరు. ఆ టైంలో ఎవరూ లేచే ఉండరు. కొంత నయమే, ఆ తల్లి పరాభవం గేటు దాటి బయటపడలేదు. కాని పడుతుంది. ఆ మేడలో వాళ్ళు మరో 10 మందికి చెప్పకుండా ఉంటారా? ఏమైనా కొడుకు గెంటుతున్నప్పుడు ఆ దీనావస్థలో ఆమె తల విదిలిస్తూ కళ్ళ నీళ్లు కారుస్తున్న పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు. ఆ తర్వాత ఆమె ఆ బాల్కనీలో కానీ టెర్రస్ మీద కానీ నాకు కనిపించలేదు. మా అపార్ట్మెంట్ వాళ్ల దగ్గర ఈ ప్రస్తావన వచ్చినప్పుడు ఏమోనండి, వాళ్ళకి ఏం గొడవలున్నాయో. 2 చేతులు కలిస్తేనే కదా చప్పుడయ్యేది. ఈవిడేమందో, ఆ కోడలు ఏం చెప్పిందో ఆ కొడుక్కి కోపం వచ్చుంటుంది. ఈ రోజుల్లో భార్యాభర్తల మధ్య గొడవలొచ్చి డైవర్స్ ఇచ్చుకుంటున్నారు. ఇక ఆస్తుల కోసం అన్నదమ్ములు తండ్రి కొడుకులు కొట్టుకుంటున్నారు. తల్లి కొడుకుల మధ్య అంతే అయి ఉంటుంది. ఇవన్నీ మామూలే. ఇదేమన్నా పురాణ యుగమా? కలియుగం. సునామీలు భూకంపాలు రావటం లేదు. ఇలాగే ఇళ్లల్లో గలాటాలు గందరగోళాలు తప్పవులేండి. అయ్యో, మీతో మాట్లాడుతూ ఉంటే టైమే చూసుకోలేదు. 2 అవుతోంది. మేము షాపింగ్కి వెళ్లే పనుంది, వస్తాం అంటూ 2 అమ్మలు హడావిడిగా వెళ్లిపోయారు. మరొక ఆవిడ టీవీలో సీరియల్ వస్తోందని గబగబా పరిగెట్టింది. మిగతా వాళ్లు వీధుల్లో కూరగాయల బండి వచ్చింది చూడాలని బుట్టలు తెచ్చుకునేందుకు వెళ్లారు. తెల్ల ముఖంతో నిలబడిపోయాను.
ఇది సమాజం. ఇంత దారుణం ఎవ్వరికీ పట్టలేదా? పట్టించుకోరా? మామూలేనా? విద్యావంతులైన ఆడవాళ్లు కూడా సగటు అమ్మలక్కల స్థాయిలో చెప్తున్నారేమిటి? నా పిచ్చితనం. వాళ్లకి గడ్డి పరకలా తోచింది కాబోలు. తోసిపడేసి వాళ్ళ అమూల్యమైన కాలాన్ని వృధా చేయకుండా చేసుకోకుండా వెళ్లిపోయారు. కాలం ఎవరి కోసం ఆగదు కదా. రోజులు వారాలై, నెలలై సంవత్సరంలోకి జారే. మనోహర్ సంగతి, వాళ్ల ఇంటి సంగతి నేను మర్చిపోయాను. వాళ్ళమ్మ మాత్రం ఎక్కడో క్షేమంగానే ఉందని విన్నాను. అలా ఎక్కడి వాళ్ళు అక్కడ క్షేమంగా కులాసాగా ఉంటే సమస్యలు ఎలా వస్తాయి? కానీ విధి చాలా తమాషా చేస్తుంది. మనోహర్ ఒకరోజు మెట్లు దిగుతూ కాలు స్లిప్ అయి మెట్టు జారి కింద పడ్డాడు. రేలింగ్ పట్టుకుని పడటంలో చెయ్యి బెడికింది. భార్య ఆస్పత్రిలో చేర్పించి అన్నగారికి తెలియపరిచింది. అద్దెకున్న వాళ్లంతా చేయగలిగినంత సహాయం చేశారు. ఆఫీస్ వాళ్ళొచ్చి చూసి వెళ్లారు. ఆసుపత్రిలో ఎక్స్రేలు, ఇంజెక్షన్లు అన్నీ అయ్యాక చేతి మణికట్టు దగ్గరుండే ఎముక చిట్లిందని, అతుక్కునేందుకు టైం పడుతుందని డాక్టర్ చెప్పాడు. ఈ విషయాలన్నీ అద్దెలకున్న వాళ్ల పని మనిషి, మా పని మనిషికి చెప్తే అది నాకు చేరవేసింది. దాంతో మరికొన్ని విషయాలు తెలిసాయి. ఊరు నుంచి వచ్చిన బావమరిది చెల్లెలు ద్వారా కొంత డబ్బు కావాలని అడిగి ఇస్తే మనోహర్ విసుక్కుని, నాకే ఆసుపత్రి ఖర్చులున్నాయి, పైగా చెయ్యి విరిగింది గనుక ఆఫీస్కెళ్ళడానికి లేదు, సెలవులో ఉంటే జీతం రాదు అని చెప్పాడట. ఆ బావమరిది అలిగి, నీ కర్మ నువ్వు అనుభవించు అంటూ వెళ్లిపోయాడట. ఆ భార్య ఆస్పత్రికి, ఇంటికి, పిల్లల స్కూలుకి తిరుగుతూ నానా హైరాణ పడుతోందని పని మనిషి వార్త తెలిసింది. అంటే ఆర్థికంగానూ చెయ్యి ఆసరా కూడా కష్టంగా ఉందన్నమాట. ఎవరు మాత్రం ఏం చేయగలరు? అతుక్కునేందుకు 3 నెలలు దాటిపోయినా ఏమీ లాభం లేకపోయింది అని తెలిసింది. పైగా బ్యాండేజీ వేసి ఇంటికి పంపించారు. అద్దెలు తప్ప మరో రకమైన ఆధారం తగ్గిపోతుందిట. ఈ 3 నెలల్లో భార్య వైపు బంధువులెవ్వరూ వచ్చినట్టు లేరు. నార్త్లో ఉండే చెల్లెలు కూడా రాలేదు. ఆమె కాదు, బావ కూడా రాలేదు. వస్తారని మనోహర్ ఆశించి ఉండడు. ఎందుకంటే తల్లిని బయటికి గెంటేశాడన్న సంగతి చెల్లెలికి, బావకి తెలుసు. అలాంటప్పుడు అన్న మీద ప్రేమ, అభిమానం ఎలా ఉంటాయి? అందుకే ఇరువైపుల వాళ్ళు వచ్చినట్టు లేరు. వానాకాలం అంటే పనులన్నింటికీ ఆటంకం. పిల్లల్ని స్కూలుకి పంపాలన్నా, బయటికి వెళ్లాలన్నా కష్టమే. ఈ మధ్య ఇంట్లోనే ఉంటున్న మనోహర్కి బోరు కొడుతోందేమో. బ్యాండేజీతో బెడ్ మీద ఉండలేక బాల్కనీలో పచార్లు చేస్తున్నాడు. భార్య కూడా పనులతో అలసిపోయి చికాకు పడుతూ మనోహర్ని విసుక్కుంటూ పిల్లల్ని కొడుతూ ఉంటుందట. కనిపిస్తూనే ఉంది. భార్య కోపం చూసి అతను చిరెత్తిపోతూ ఉంటాడు. అలాంటి సమయంలో చేతులు విసురుతున్నాడు. ఒకసారి అలా విసిరినప్పుడు చేతి కట్టు కదిలి మెలితిరిగిపోయాడట. వెంటనే ఆటోలో ఆస్పత్రికి తరలించారు. కేసు మళ్లీ మొదటికొచ్చిందని తెలిసింది. అతుక్కుంటున్న ఎముక మళ్లీ చెదిరిందట. కోపంతో అతను చేస్తున్న పనులకి చెయ్యి సంగతి అలా ఉంచి కడుపులో తేడా వచ్చి రకరకాల రోగాలొచ్చే అవకాశం ఉందని డాక్టర్లు బాగా కోపగించారట. ఇక ఇంటికి పంపించకుండా ఆస్పత్రిలో ఒక బెడ్ అతనికి ఉంచి వైద్యం చేస్తున్నట్టు మా పని మనిషి ద్వారా నాకు వార్త అందింది. భార్య పుట్టింటి నుంచి ఆమె అక్క వచ్చి కొంత చెల్లెలికి ఆసరాగా ఉంది. మనోహర్ ఆఫీస్లో లోన్ తీసుకుని ట్రీట్మెంట్కు, ఇంటి ఖర్చులకి వాడుకున్నా మళ్లీ అవన్నీ ఎలా తీర్చుకోవాలో తెలియక పిచ్చివాడిలా తయారవుతున్నాడట. ఏమిటో వాడెలా పోతే నాకెందుకు? ఈ మధ్య నాకు ఇదే వెర్రి ఎక్కువైపోతోంది. తగ్గించుకోవాలి అనుకున్నాను. మనసు మాట వింటుందా? తెల్లారి లేస్తే బాల్కనీలో పని చేసుకోక తప్పదు. వాళ్ల ఇంటివైపు చూడకుండా తప్పదు. కాని ఆవిడ్ని తలుచుకుంటే మాత్రం మనసు చివుక్కుమంటూనే ఉంటుంది. పాపం, కొడుకుతో అవమానం భరించలేక ఇంట్లో నుంచి వెళ్లి ఎక్కడ ఉంటోందో వీడికి తెలిసే ఉంటుంది అనుకున్నాను. ఆ తల్లికి కూడా కొడుకు సంగతి తెలియకుండా ఉంటుందా? ఎవరో ఒకరు చెప్పకుండా ఉంటారా? కాని ఆవిడ రాలేదు. మనసు ఎంత గాయపడిందో ఆ తల్లికి. ఆ రోజు పొద్దున్నుంచి సన్న జల్లు పడుతూనే ఉంది. చేదరగా, చికాకుగా, విసుగ్గా ఉంది. పేపర్ రాలేదు, పని మనిషి రాలేదు. కరెంటు పోవడం వల్ల టీవీ, గ్రైండర్ పని చేయటం లేదు. పోనీ పిల్లల్ని స్కూల్ మానిపిద్దామంటే వాడు 7th లో ఉన్నాడు. యూనిట్ టెస్ట్లు ఉంటాయి. మానేనన్నాడు. పిల్ల 5th క్లాస్ చదువుతోంది. మ్యాథ్స్ లో పూర్. ఒక్కరోజు కూడా స్కూల్ మానదు. మంచి పద్ధతే. కాని వానకి తెలీదు కదా. సరే, ఆటో అబ్బాయి చినుగు పడిందంటే రాడు. శ్రీవారు రెయిన్ కోట్ తగిలించి హెల్మెట్ పెట్టుకుని యుద్ధ వీరుల్లా తయారవుతారు పిల్లల్ని స్కూల్లో దింపటానికి.
ఇక నాకు బాక్సులు సిద్ధం చేసే పని తప్పదు. పని మనిషి రాలేదు కనుక అంట్ల గిన్నెలు తోముకోవాలి. ఇవన్నీ ఈతి బాధలు. అయినా బ్యాంక్ బ్యాలెన్సు బరువుగా ఉండి జేబులో పర్సు భరోసా ఇస్తున్నంత కాలం ఏ బాధ ఇబ్బంది అనిపించదు. అది లేకపోతేనే మనుషులు తలకిందులైపోతారు. ఆ తలంపు వచ్చేసరికి చటుక్కున గుర్తుకొచ్చారు పక్కింటి మనోహర్ వాళ్ళు. పాపం పేషెంటుగా ఆసుపత్రిలో పడున్నాడు. డబ్బు చాలటం లేదు. ఎలా అవస్థ పడుతున్నారో అనుకున్నాను. మధ్యాహ్నం కొద్దిగా తగ్గిన జల్లు సాయంత్రానికి జోరందుకుంది. ఒకటే వర్షం. ఎక్కడి వాళ్ళు అక్కడ ఉండిపోతున్నారు. ఇళ్లలో వాళ్ళు బయటికి వెళ్లలేకపోతున్నారు. ఆశ్చర్యం. ఆ పరిస్థితిలో టాక్సీలో మనోహర్ భార్యతో ఇంటికొచ్చాడు. అద్దెకున్న వాళ్లల్లో ఒక పెద్ద మనిషి జాగ్రత్తగా గొడుగు పట్టి మనోహర్ని ఇంట్లోకి తీసుకొస్తున్నాడు. పోనీలే పాపం, ఆయన డబ్బు సర్దుబాటు చేస్తున్నాడేమో అనుకున్నాను. కాని కాదు కాదు. మనోహర్ బాల్కనీలో నించుని ఆకాశం వైపు చూస్తూ ఏడుస్తూ గట్టిగా అంటున్న అరుపు వినిపించింది. అమ్మా, నన్ను క్షమించమ్మా. నేను పాపిష్టి కొడుకుని. నిన్ను బాధించాను. నాకు తగిన శాస్తే జరిగింది. అయినా నువ్వు నన్ను ఆదుకున్నావు. అమ్మా అమ్మా అంటున్నాడు. ఏమిటి? ఏం జరిగింది? అంతా అయోమయంగా ఉంది. సస్పెన్స్ భరించలేకపోతున్నాను. అయినా భరించాల్సిందే. ఎవరు చెప్తారు? ఎలా చెప్తారు? ఇంత పెద్ద వర్షం. ఆకాశం నుంచి ధారలు ధారలు. ఆకాశం చిల్లు పడింది అన్నట్టుంది. సాయంత్రం తడిసి ముద్దై పిల్లల్ని తీసుకొచ్చిన శ్రీవారితో నా ఆరాటం చెప్పటానికి జంకాను. ఎక్కడ తిడతారో అని భయం. ఆ రాత్రి బిగపట్టుకుని ఎలాగో పడుకున్నాను. తెల్లవారేసరికి వర్షం తగ్గిపోయింది. ప్రకృతంతా ఏడ్చి ఏడ్చి కళ్ళు తుడుచుకున్నట్టు ప్రశాంతంగా ఉంది. మళ్ళీ అందరి పనులు యథావిధిగా జరిగిపోతున్నాయి. పని మనిషి కొంచెం లేటుగా వచ్చింది. విషయం తెలిసింది. మనోహర్ నిన్న వాళ్ళ అమ్మని తలుచుకుని ఏడ్చింది ఎందుకో అర్థమయ్యింది. ఆవిడ మొన్న తన కొడుక్కి డబ్బు పంపే ఏర్పాటు చేసిందట. నార్త్లో కూతురి దగ్గరికి వెళ్లి ఆస్పత్రిలో తను కిడ్నీ ఎవరికో డొనేట్ చేసిందట. ఆ ధనవంతుడు 2 లక్షలు ఇచ్చాడట. కూతురికి 50,000 ఇచ్చి కొడుకు అవసరాలకి 1,50,000 పంపే ఏర్పాటు చేసిందని, ఆ డబ్బు మొన్న అందినదని చెప్పింది పని మనిషి. దేవతమ్మ, కన్నతల్లి ప్రేమ చూడమ్మా. తనని పంపించేసినా ఆ కొడుకు తన బాగోగులు చూడకపోయినా తల్లి పేగుబంధం చూడమ్మా. ఎప్పుడు డబ్బు కోసమే గొడవ పడేవాడట. బ్యాంకులో ఆమె ఏదో దాచుకుందని అదంతా ఇయ్యమని కొట్లాట పెట్టుకుని గెంటేసిన ఆ కొడుకు కోసం తన కిడ్నీ అమ్ముకుని డబ్బు పంపించిందట ఆ తల్లి. ఇన్నాళ్లు కూతురు దగ్గర కూడా లేదటమ్మా. ఎక్కడో ఆశ్రమంలో ఉందట అంటూ కళ్ళ నీళ్లు తుడుచుకుంది. చూసావా అమ్మా, తల్లిని గెంటిన చెయ్యి ఎముకే విరిగింది. ఎంత బాధపడుతున్నాడో మరి అంది. విన్నాను, అంతా విన్నాను. క్షమయా ధరిత్రి అన్నారు. ఆవిడతో ఎప్పుడూ నేను మాట్లాడలేదు. అయినా ఆ రోజు నాకు దుఃఖం వచ్చింది. కాని ఎప్పుడూ చూసే ప్రకృతి, ఆ మాతృమూర్తి చేసిన త్యాగానికి తల్లడిల్లిపోయింది. అందుకే ఆమె పంపిన డబ్బు కొడుక్కి అందగానే ఆ తల్లికి జోహార్లర్పిస్తూ ఏడ్చింది. నిన్నటి రోజు నింగి నేల ఏకమైన రోజు. ఆకాశం చిల్లు పడిన రోజు అనిపించింది నాకు. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.